వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చామగడ్డ పులుసు ఎలా చేయాలో చూపించబోతున్నాను. అర కేజీ చామగడ్డలు తీసుకున్నానండి. స్టవ్ వెలిగించుకుందాము. చామగడ్డలు ఉడికించుకుందామండి 3 విజిల్స్ వచ్చేంత వరకు. చామగడ్డలు ఉడికాయి కదండి, మూత తీసి చామగడ్డలు ఉల్చుకుందాము. ఉడికాయి, ఉల్చుకుందాము. చామగడ్డ ఒలిచి పెట్టుకున్నాం కదండి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆనియన్ ఒకటి, 4 పచ్చిమిర్చి, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, తాలింపు పెట్టుకోనికి 2 ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు. ఆయిల్ వేసుకుందాము. కొద్దిగా ఇప్పుడు ఎండుమిర్చి, వేసాం కదా, ఇప్పుడు జీలకర్ర, ఆవాలు వేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. స్టవ్ సిమ్లో పెట్టుకుందాం. కలుపుకుందాము. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసుకుందాం. మగ్గనిద్దాం కొంచెం. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపు వేద్దాం. ఇప్పుడు చామగడ్డ వేసుకుందామండి. కలుపుకుందాం. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందాం. ఇప్పుడు పులుసు పోసుకుందామండి.
నేను చింతపండు నానబెట్టుకొని పిసికి పెట్టుకున్నా వాటర్. ఇప్పుడు స్టవ్ హైలో పెట్టుకుందాము. ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకుందాము. ఇందులోనే ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము. కారం కూడా వేసుకుందాము. కలుపుకొని మూత పెట్టేసుకుందాం. చామగడ్డ ఉడికించుకుందాము 10 మినిట్స్. ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుందాం. పులుసు అవుతుంది. కొద్దిగా వేసుకుందాము. నాకు కొద్దిగా తక్కువైంది. మీరు కూడా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. మరొక 5 మినిట్స్ పెట్టుకుందామండి. ఈ పులుసు రెడీ అయిపోతుంది. మూత పెట్టేసుకో. అయిపోయిందండి. ఇంకా 2 మినిట్స్. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. 2 మినిట్స్ తర్వాత. 2 మినిట్స్ అయింది కదండి, అయిపోయింది. వేడివేడిగా చామగడ్డ పులుసు రెడీ. ఓకే అండి, నా వంట మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.